హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు లాస్ట్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాము చాప్టర్ 1లో. సో ముందుగా మనము డూ దిస్, ట్రై దిస్ అండ్ థింక్ అండ్ డిస్కస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ చేసుకుని మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాము. సో ఇదిను అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కొంచెం రిలేటెడ్గా ఉన్నాయి, ఓకేనా. అందుకనేసి ఈ వీడియోలోకి నేను అటాచ్ చేశాను. మీకు ఇంకా ఇలాంటి క్లాసెస్, నెక్స్ట్ క్లాసెస్ కూడా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ టుడేస్ క్లాస్. అండ్ డూ దిస్ మనం చేయలేదు కాబట్టి ఏమిచ్చాడు, బై యూజింగ్ ద ఫార్ములా log x పవర్ n బేస్ a ఈజ్ ఈక్వల్ టు n log x బేస్ a. మనకు తెలుసు కదండి, ఆ ఫార్ములా చాలా సార్లు యూజ్ చేసాం, అవునా. ఇక్కడ చూడండి, చాలా సార్లు యూజ్ చేసాం. ఈ ఫార్ములా యూజ్ చేసి మనము దీన్ని ఈ మెథడ్ లోకి చేంజ్ చేయాలి. ఇది ఎలా ఉందండి, log x పవర్ n బేస్ a ఫార్ములాలో ఉందా. So what is the formula for this? N log x base a. So what is capital N ante? What is a capital N here? I mean small n ఏమండి, పవర్ ది కదా. What is here? పవరే కదా. పవర్ ఇక్కడ ఏముంది, 25. So 25 log x అంటే ఇక్కడ ఉంది. So that is 7. బేస్ a, బేస్ లో ఏముందండి 2. So get answer. ఇది కూడా అంతేనండి. పవర్ n ఏంది ఉన్నది 50 log ఇది 8 బేస్ 5. సింపుల్. ఇది ఎలా అండి, 23 log 5. దట్స్ ఇట్. నెక్స్ట్ log 1024. 1024 కి మనము ఏం చేయాలా, ఎల్సిఎం చేయాలా. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 2 పవర్ 10 వస్తుంది. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఎల్సిఎం చేసేసి, ఓకేనా. 2 5s are 10, 2 1s are 2, 2 2s are 4. ఓకే, 2 2s are 4, 2 5s are 10, ఇంకా 1 ఉంటుంది. 2 6 12, 2 1s 2, 2 2s are 4, ఇంకా 1 ఉంటుందండి. 2 8s are 16, 2 6s are 12, 2 4s are 8, 2 3s are 2 2s are 2 1s are 2 6s are 2 8s 2 4s 2 2s. ఎన్ని ఉన్నాయండి 2లు, 1 2 3 4 5 6 7 8 9 10. 10 multiply 2 into 2 into 2 into 4 5 6 7 8 9 10. ఎన్ని టైమ్స్ ఉన్నాయండి 2లు, 10 టైమ్స్ ఉన్నాయి. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలంటే ఎలా రాయొచ్చు, 2 పవర్ 10 రాయొచ్చా. అదే ప్రాసెస్ ఇక్కడ రాశాను. ఇప్పుడు ఈ ఫార్ములా ఏ ఫామ్లో ఉందండి, log x పవర్ n ఫార్ములాలో ఉందా. సో ఏమిటి ఫార్ములా, n log x. సో వాట్ ఈస్ n హియర్, 10 log 2. we get our answer. నెక్స్ట్ ట్రై దిస్ లో ఏమడిగాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 32 బేస్ 2. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇది కూడా ఎలా ఉంది ఫార్మ్, లెట్ log 32 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం, ఓకేనా. మెయిన్ ఫార్ములా ఏంటండి, ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్లో ఉండేదాన్ని దీనికి ఎలా చేస్తానంటే 2 పవర్ ఎక్స్, ఓకేనా. 2 పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 32. మనం ఆల్రెడీ చదువుకున్నామండి ఫార్ములా. సిన్స్ లాగ్ క్యాపిటల్ ఎన్ బేస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ అని ఈ ఫార్ములా తెలుసు కదా. నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. మీకు ఇంకా అర్థం కాకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి అండ్ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. 32కి మనం ఎల్సిఎం చేస్తే ఎన్ని ఏమొస్తుంది, 2 1s are 2, 2 6 are 12, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 1 2 3 4 5, 2 పవర్ 5 వస్తుందండి. 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 5 వస్తుంది, అవునా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ బేసెస్, ఇది బేస్ కదండి, దీన్ని మనం బేస్ అంటాము. ఇది కూడా బేసే. వెన్ బేసెస్ ఆర్ సేమ్ పవర్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఇది ఈక్వల్ టు లో ఉన్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బేస్ సేమ్ ఉండి రైట్ హ్యాండ్ సైడ్ బేస్ సేమ్ ఉంటే దాని యొక్క పవర్స్ ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ మనకి ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క పవర్ ఎక్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్ అండ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ పవర్. ఎక్స్ వాల్యూ మనకి 5 వచ్చినట్టు, ఓకేనా. మీరు ఇక్కడ రాసుకోవచ్చు, వెన్ ద బేసెస్ ఆర్ సేమ్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్ అని. ఇక్కడ చూడండి, ఇది కూడా ఈ ఫామ్ లోనైనా ఉండేది, log n బేస్ ఏ,
log n base a is equal to c కదండి ఇక్కడ base a is equal to x అనుకుంటాం. we have to try this. c power x is equal to root c. ఓకేనా, మీకు నేను ఫార్ములాస్లో చెప్పానండి రూట్ సిని మనము సి పవర్ 1/2 రాయొచ్చని. సి పవర్ 1/2 రాయొచ్చు ఎందుకంటే స్క్వేర్ రూట్ కాబట్టి దిస్ ఇస్ 1/2. అదే ఒకవేళ క్యూబ్ రూట్ ఉంటే 1/3. సో సి పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి పవర్ 1/2. ఇక్కడ బేసెస్ సేమా, హియర్ మీరు ఇక్కడ పాయింట్ రాయాలండి. బేసెస్ ఆర్ సేమ్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. సో ఆన్సర్ ఎంతండి ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకేనా, వచ్చేసింది. థర్డ్ క్వశ్చన్ కూడా అంతేనండి. లాగ్ బేస్ 10. సో ఇక్కడ చూడండి 0.001ని మనం ఎలా రాయొచ్చు, 1/, ఎన్ని జీరోస్ ఉన్నాయండి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3. సో వీ గెట్ 3 zeros దట్ ఈస్ 1000. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం. సో ఇక్కడ బేస్లో 10 కాబట్టి 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1000. 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1000ని మనము ఏం చేయాలా, ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందండి, 5 2తో చేద్దామా, 2 5s are 10 0 వస్తుంది. మరి 2 2s are 4 1 మిగులుతుంది, 2 5s are 10 0. అగైన్ 2 1s are 2 2 2s are 4 ఇంకా 1 వస్తుంది, 2 5s are 10. అగైన్ ఎంత వస్తుందండి, 2 6s are 12 5తో పోతుంది, యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి. 5 2s are 10 5 5s are 25 అండ్ 5 5s are 25. అవునా, ఇక్కడ 2 ఎన్ని ఉన్నాయండి, 2 cube ఇంటూ 5 cube, 2 cube ఇంటూ 5 cube. సో నెక్స్ట్ ఇక్కడే రాసిస్తానండి. 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/, క్యూబ్ సేమ్ ఉన్నాయి కదండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎన్ ఫార్ములా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ మల్టిప్లై చేస్తామండి ఈ రెండింటిని. 2 ఇంటూ 5 హోల్ క్యూబ్. 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 5s are 10 హోల్ క్యూబ్. ఓకేనా, 10 క్యూబ్ వచ్చిందా. సో 10 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది రెసిప్రోకల్లో ఉంది కదా, మనం దీన్ని ఏం చేయొచ్చు, 10 పవర్ -3 అని రాయొచ్చు. అవునా, రెసిప్రోకల్ అప్పుడు పాజిటివ్ నెగిటివ్ అయిపోతుంది పైకి వెళ్ళినప్పుడు. ఓకే, ఇప్పుడు చూడండి బేసెస్ ఆర్ సేమ్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. వి గెట్ ఆన్సర్, ఎక్స్ వాల్యూ -3 వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, log 8/27 base 2/3 is equal to x. So 2/3 whole power x is equal to 8/27. 2/3 whole power x is equal to 8ని 2 క్యూబ్ రాయొచ్చండి, 27ని 3 క్యూబ్ రాయొచ్చండి. నేను డైరెక్ట్గా రాసిస్తున్నాను. సో ఈ బేసెస్ ఆర్ సేమ్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. గెట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ఎక్సర్సైజ్ 1.5లో టోటల్ 9 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, log 5 బేస్ 25 ఇచ్చాడు. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకి, లాగ్ క్యాపిటల్ ఎన్ బేస్ ఏ ఫార్ములాలో ఉందా. ఇప్పుడు ఏమనుకున్నాం, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాము. దెన్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్, మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు. సో అలానే ఇది కూడా log 5 base 25 is equal to x, then 25 power x, 25 power x is equal to 5 power 1. అవునా, దెన్ 25ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్ రాసుకోవచ్చా, 5 స్క్వేర్ is equal to 25, పవర్ x అలానే ఉంది, is equal to 5 పవర్ 1. 5 పవర్ 2 హోల్ పవర్ x ఏమవుతుందండి, ఏ ఫార్ములాలో ఉంది, సిన్స్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn అని తెలుసు. అవునా, మనకి అదే ఫార్ములాలో ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn, దట్ మీన్స్ 2 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ 2x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 1. ఇక్కడ చూడండి బేసెస్ ఆర్ సేమ్, దెన్
పవర్స్ ఆర్ ఈక్వల్. పవర్స్ ఏమేమి ఉన్నాయండి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్ 2x ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ పవర్ ఈజ్ 1. అవునా? ఇప్పుడు ఎక్స్ ఎలా తీసుకురావాలి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇది మల్టిప్లికేషన్ లో ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇది మల్టిప్లికేషన్ లో ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ కి వెళ్ళాలంటే డివిజన్ లోకి మారిపోతుంది ఈ 2 అనే వాల్యూ. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దట్ ఈజ్ ఆన్సర్. అదే ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ లోకి వెళ్ళాలంటే -2 అవుతుంది. ఇక్కడ +2 ఇస్తే ఇక్కడ -2 అవుతుంది. ఒకవేళ -2 ఉంటే ఇక్కడ +2 అవుతుంది. దట్ సింపుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. log 3 base 81. What is the value of this? సో మనం లెట్ ఎక్స్ అనుకుంటాం దీన్ని, యాజ్ ఇట్ ఈస్ పైన ఉన్నాయి మాదిరిగా ఈ ఫామ్ లో తెచ్చుకుంటాము. నెక్స్ట్ a పవర్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N ఫామ్ లో 81 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? మనము 81ని ఎల్సిఎం చేసినట్టయితే, మీరు 81ని ఎల్సిఎం చేయండి, 3 పవర్ 4 వస్తుంది. 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 81 వస్తుంది. గమనించండి, 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1. ఓకేనా? ఇది కూడా సేమ్ అలాగనే ఉందా? a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn లాగా. సో 3 పవర్ 4x ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1. సేమ్ బేస్ ఇది రాయండి, బేసెస్ ఆర్ సేమ్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్ అని ఇక్కడ రాసేసేస్తే ఏమవుతుంది? 4x ఈజ్ ఈక్వల్ టు 3. ఇది చూడండి మల్టిప్లికేషన్ లో ఉందా? ఇది రైట్ సైడ్ కి వెళ్ళే లోపల ఏమవుతుంది? డివిజన్ లో మారిపోతుంది, 3/4 అయిపోతుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ 3/4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? log 1/16 బేస్ 2. ఇది కదా క్వశ్చన్. సో మన ఆన్సర్ ఏమి? ఎక్స్ అనుకుంటాం దీన్ని. నెక్స్ట్ 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1/16 ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో తెచ్చుకున్నాము. 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1/16. 16ని మనము ఎలా రాయొచ్చు? ఎల్సిఎం చేస్తే 2 8 16, 2 4 8, 2 2 4, 1 2 3 4. 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16. ఓకేనా? ఇప్పుడు ఈ 2 పవర్ 4 డినామినేటర్ లో ఉంది, మనం న్యూమినేటర్ లోకి తీసుకుపోవాలంటే ఇక్కడ +4 ఏమవుతుంది? -4 అవుతుంది. రెసిప్రోకల్ చేసేస్తాం. దట్ ఈస్ 2 పవర్ -4. సో హియర్ బేసెస్ ఆర్ సేమ్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. x ఈజ్ ఈక్వల్ టు -4. ఆ మంత్రం రాయాలండి మీరు, ఇది బేసెస్ ఆర్ సేమ్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్ అనేది. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, log 1 బేస్ 7. ఎప్పుడన్నా కానీ మనకు తెలుసండి, log 1 బేస్ a ఈజ్ ఆల్వేస్ 0. log 1 బేస్ a ఈజ్ ఈక్వల్ టు 0. log 1 ఉంటే దట్స్ 0. మనం కండిషన్ ఏం రాయొచ్చు? ద వాల్యూ ఆఫ్ 1 to any base is always 0. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ వి గెట్ ద ఫిఫ్త్ క్వశ్చన్. ఫిఫ్త్ ఏమి ఇచ్చాడండి? log √x బేస్ x. ఇక్కడ √x చూడండి, √x ని మనం ఎలా రాయొచ్చు? x పవర్ 1/2 రాయొచ్చు, స్క్వేర్ రూట్ కాబట్టి. క్యూబ్డ్ రూట్ అయితే 1/3. ఓకేనా? log √x బేస్ x ఈజ్ ఈక్వల్ టు y అనుకున్నామండి. ఆల్రెడీ వేరియబుల్ x, ప్రతి చోట x అనుకునే వాళ్ళం. ఇక్కడ బేస్ అండ్ క్యాపిటల్ N కూడా x లో ఉంది కాబట్టి మనం y అనుకుంటాం. మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోండి. ఓకేనా? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలా? x పవర్ n ఈజ్ ఈక్వల్ టు y, x పవర్ n ఈజ్ ఈక్వల్ టు x పవర్ y ఈజ్ ఈక్వల్ టు √x. ఓకేనా? x పవర్ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ రూట్ ని ఏం రాసుకోవచ్చు? 1/2. ఓకేనా? ఇక్కడ చూడండి, బేసెస్ ఆర్ సేమ్ దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. y ఈజ్ ఈక్వల్ టు 1/2 మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ అయిపోయింది. సిక్స్త్ క్వశ్చన్కి వెళ్దాం మనము. సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? log 512 బేస్ 2. 512 బేస్ 2. ఇక్కడ చూడండి, 512కి మనం ఎల్సిఎం చేయాలి. 512కి ఎల్సిఎం చేయాలి. 2 2s are 4, బట్ ఇక్కడ 5 ఉంది, రిమైనింగ్ 1 11 అయింది. 2 5s are 10, ఇంకా 1 ఉంది. 2 6s are 12.
అలా ఎల్సిఎం వస్తుంది కదండి. మీకు ఇంకా ఎల్సిఎంస్ రాకపోతే నా లాస్ట్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఓకేనా. 2 6 are 12, 2 4 are 8. సారీ కనిపించట్లేదు. 2 3 are 6, 2 2 are 4, 2 1 are 2, 2 6 are 12, 2 8 are 16, 2 4 are 8, 2 2 are 4. ఎన్ని 2s ఉన్నాయండి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయండి. 1 2 3 4 5 6 7 8 9, 2 power 9. ఓకేనా. మనం దీన్ని ఎక్స్ అనుకుందాం. నౌ లెట్ ఎక్స్. ఏం చేయాలి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో రాయాలి. లాగరిథమిక్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. 2 power x is equal to 512. 2 power x is equal to 512 కి ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చిందండి? 2 power 9. సో ఇక్కడ చూడండి, బేసెస్ ఆర్ సేమ్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్, దేర్ఫోర్ x is equal to 9. సింపుల్. అర్థమైందా? నెక్స్ట్ 6th అయిపోయిందండి. గెట్ 7th క్వశ్చన్. 7th question, what they given? 7th log 0.01 base 10. log 0.01 base 10. సో ఎక్స్ అనుకుందాం. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 10 power x ఈజ్ ఈక్వల్ టు 0.01. తెలుసు కదండి మనకి ఫార్ములా. 0.01 అంటే ఎలా రాయొచ్చు? 10 power x ఈజ్ ఈక్వల్ టు 1 by పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 డిజిట్స్ కాబట్టి 2 zeros we get 100. 10 power x is equal to 1 by 100 ని 10 స్క్వేర్ రాసుకోవచ్చా? ఎందుకు? 10 into 10 is equal to 100 కాబట్టి 2 10s ఉన్నాయి కాబట్టి 10 power 2. సో రెసిప్రోకల్ లో ఉంది. మనం ఏం చేయాలా? న్యూమరేటర్ లోకి పంపించేయాలి. ఐ మీన్ 1 by 10 స్క్వేర్ అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది మనకి. సో ఈ డినామినేటర్ లో ఉన్న 10 స్క్వేర్ ని పైకి పంపించాలంటే ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ చేయాలంటే 10 power 2 ఏమవుతుంది? 10 power -2 అవుతుంది. 10 power x is equal to 10 power -2. సో హియర్ బేసెస్ ఆర్ సేమ్. ఈ మంత్రం రాసునే ఉండాలండి. బేసెస్ ఆర్ సేమ్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. పవర్స్ ఆర్ ఈక్వల్. x is equal to -2. x is equal to -2. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఇస్ కంప్లీటెడ్ అండి. 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? లాగ్ 8/27 బేస్ 2/3. ఇచ్చిన క్వశ్చన్ ని మనం ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాం. లెట్ ఎక్స్ అనుకుంటాము. ఓకేనా. ఆల్రెడీ చెప్పానండి ఇది డూ దిస్ లో నేను. సేమ్ ప్రాసెస్ ఇది కూడా. 2/3 ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలా? 2/3 ఇంటూ హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8/27. ఓకేనా. ఇక్కడ చేస్తాను. 2/3 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ని మనం 2 క్యూబ్ రాసుకోవచ్చా? 2 క్యూబ్ 2 into 2 into 2, 2 2s are 4, 4 2s are 8 డివైడెడ్ బై 27 ని చూడండి 3 into 3 into 3 రాసుకోవచ్చా? 3 3s are 9, 9 3s are 27. That is 3 cube. Okay. 2/3 whole power x is equal to 2/3 whole cube రాసుకోవచ్చా మనము? హోల్ క్యూబ్ ఇదన్నా ఒకటి ఇదన్నా ఒకటి అండి. ఇప్పుడు బేసెస్ ఆర్ సేమ్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ x is equal to 3. We get this answer. ఓకేనా. ఇక 8th క్వశ్చన్ అయిపోయింది. కమింగ్ టు 9th క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ అండి ఫస్ట్ క్వశ్చన్ లో. 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2 power 2 plus log 3 base 2. log 3 base 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? 2 స్క్వేర్ ఇంటూ 2 power log 3 base 2 అని రాసుకోవచ్చా? అవునా. ఎందుకు అలా రాసుకోవచ్చు? మనకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదండి. a power m plus n is equal to a power m into a power n అని ఫార్ములా. సో అదే ఫార్ములానే ఇక్కడ నేను యూజ్ చేశాను. అబ్జర్వ్ హియర్. a power m plus n is equal to a power m into a power n. చూడండి 2 స్క్వేర్ ప్లస్ లాగ్ 3 బేస్ 2 ని a power m plus n is equal to a power m into n లోకి ఎలా కన్వర్ట్ చేశానంటే, దిస్ ఈజ్ a power m plus n ఫార్ములాలో ఉందండి. ఇక్కడ చూడండి a power m is 2 స్క్వేర్ ఇంటూ a power n అంటే 2. దిస్ ఈజ్ a is 2 log 3 బేస్ 2. సరిపోయిందా? అలానే చేశాను ప్రాసెస్ అండి. ఇక్కడ చూడండి 2 స్క్వేర్
2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ చూడండి మనము ట్రై దిస్ లో నేను అది చెప్పలేదు, ఇక్కడ చెప్తాను. ఎప్పుడన్నా కానీ 2 పవర్ log 2 ఇక్కడ చూడండి దీని పవర్ లో ఉన్న బేస్ అండ్ ఇక్కడ ఉన్న 2 సేమ్ ఉంది. సో వి గెట్ 1. 2 log 2 దట్ ఈస్ 1 అయిపోతుంది. మన రిమైనింగ్ 3 మిగులుతుంది. సో దట్ వి గెట్ ఆన్సర్ 3. ట్రై దిస్ లో క్వశ్చన్ ఉందండి, అది ఎక్స్ పవర్ లాగ్ వై బేస్ ఏ ఇలా బేస్ ఎక్స్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడున్న బేస్ ఎక్స్ అండ్ ఇక్కడ ఉన్న ఎక్స్ సేమ్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది అండ్ వి గెట్ ఆన్సర్ వై అని ఉంది ట్రై దిస్ లో. ఒకసారి గమనించండి. అలానే ఇది కూడా ఆన్సర్ 3నే వస్తుంది ఇలా వచ్చినప్పుడు. ఓకేనా. 2 స్క్వేర్ ఎంత అండి 4 ఇంటూ ఇది ఇంటూ అండి పాయింట్ కాదు మరి ఇంటూ 3 4 3s 12 వి గెట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అండి సెకండ్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ 1.5 లోనే సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. log 2 ప్లస్ log 5 log 5 ఇది ఏ ప్రాసెస్ లో ఉందండి? మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసా, log a ప్లస్ log b. ఏంటండి ఈ ఫార్ములా log a ప్లస్ log b? ఫార్ములా ఈజ్ log ab అని తెలుసు. ఇది కూడా అలాగే రాసుకోవాలి. లాగ్ బోత్ సైడ్స్ ఏముంది కాబట్టి కామన్ తీసేసుకోండి. యూ గెట్ దిస్ మల్టిప్లికేషన్ 2 into 5. ఇలా ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేంజ్ చేస్తాం కదండి. log 2 into 5 అన్నప్పుడు log 2 ప్లస్ log 5 అని గుర్తుందా ఫార్ములాస్? లాస్ట్ వీడియో మీరు చూడలేకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. 2 5s are 10 log 10. సో వాట్ ఈస్ log 10 అండి? ఇఫ్ we have a base 10, log 10 and base 10 is 1. We get answer is 1. ఓకే. నెక్స్ట్ log 10 base 10 is 1. log 10 is 1 అండి ఆన్సర్ దానికి. సెకండ్ క్వశ్చన్ ఏముందండి? log 16 minus log 2 బేసెస్ ఉన్నాయండి, మర్చిపోయాను రాసేది. ఇది ఎలా వస్తుందండి? మనకు ఫార్ములా తెలుసా, log a మైనస్ log b ఈజ్ ఈక్వల్ టు log a బై b. అవునా? ఇదే కదండి ఫార్ములా. log a బై b. మైనస్ ఉంటే డివిజన్ లో వస్తుంది, ప్లస్ ఉంటే మల్టిప్లికేషన్ లో వస్తుంది. ఓకేనా. ఇది ఆన్సర్ ఎలా చెప్పొచ్చు? బేసెస్ సేమ్ ఉన్నాయి ఇక్కడ కూడా. log 16/2 బేస్ ఎంత అండి? 2 8 just 16. అవునా? ఏమొస్తుంది? log 8 బేస్ 2. log 8 బేస్ 2. సో ఈ ప్రాసెస్ మనం డూ దిస్ లో చేసామండి ఇలాంటి ప్రాసెస్. log n బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటాము. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 2 power x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. 2 power x ఈజ్ ఈక్వల్ టు 8 ని మనము 2 క్యూబ్ రాసుకోవచ్చు. 2 ని 3 times మల్టిప్లై చేస్తే మనకి 8 వస్తుంది. సో హియర్ బేసెస్ ఆర్ సేమ్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు 3. వి గెట్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏముంది? 3 చూడండి. 3 log 4 బేస్ 64. ఇది ఏ ఫామ్ లో ఉంది? log m పవర్ n బేస్ ఈజ్ ఈక్వల్ టు n log m బేస్ a. ఇదే ఫామ్ లోనే కదండి ఉండేది. n ప్లేస్ లో ఏముంది? 3 ఉంది. log a ప్లేస్ లో 64 ఉంది. క్యాపిటల్ m ప్లేస్ లో ఏముంది? 4 ఉంది. అవునా? మనం ఈ మెథడ్ లోకి చేంజ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? n అనేది m కి పవర్ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఎలా 4 కి ఈ 3 అనేది క్యూబ్ వస్తుంది. అదే కదండి ఇక్కడ రాసింది నేను. అవునా? ఇదే కదండి రాసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమనుకోవచ్చు? దీన్ని x అనుకోవచ్చా? లెట్ log 64 బేస్ 64 ఈజ్ ఈక్వల్ టు x. 64 ఎలా వచ్చింది? 4 క్యూబ్. 4 ని మనం 3 times మల్టిప్లై చేసినట్టయితే 4 4 16, 16 4 64. ఓకేనా. సో log 64 బేస్ 64 ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. ఓకే. log 64 బేసిక్ చూడండి, క్యాపిటల్ n సేమ్ ఉంది, దీని బేస్ సేమ్ ఉంది. అయితే వాట్ ఇస్ ద ఫార్ములా? log a బేస్ a ఎంత అవుతుంది? 1 ఈజ్ ఈక్వల్ టు x. therefore x ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఫార్ములా యూజ్ అయింది ఇక్కడ? log a బేస్ a ఈజ్ ఆల్వేస్ 1. ఫార్ములాస్ వస్తే మీకు వస్తాయి అన్ని. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఏమొచ్చాడు? 2 log 3 మైనస్ 3 log 2. ఏ ఫామ్ లో ఉంది ఇది? log a మైనస్ log b. log a మైనస్ log b
వాట్ ఈస్ ఫార్ములా? లాగ్ ఏ బై బి. అవునా? ఇది కూడా అంతే అండి. ఇదంతా లాగ్ ఏ లాగ్ బి, లాగ్ ఏ లాగ్ బి. ఇలా రాయొచ్చు దీన్ని మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి రూపంలో రావాలంటే ఇక్కడ 2 log 3 ఉంది కదండి. 2 log 3ని మనం log 3 స్క్వేర్ రాసుకోవచ్చా? ఈ 2 అనేది పైకి వెళ్తుంది బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా రూపంగా వెళ్తుంది. సిన్స్ log a base m power n is equal to n log m base a. అవునా? ఇదే కదా. దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు మనం? 2 log 3ని ఎలా రాసుకోవచ్చు? log 3 స్క్వేర్ మైనస్ log 2 స్క్వేర్. సో ఇది log a మైనస్ log b లో వచ్చేసిందా? సో మనం ఎలా ఏం చేయొచ్చు ఇప్పుడు? log 3 స్క్వేర్ బై 2 స్క్వేర్. అవునా? సారీ, దిస్ ఈస్ 2 క్యూబ్. 3 కదండి ఇక్కడ ఉండేది. దట్ ఇంప్లైస్ log 3 స్క్వేర్ ఈజ్ 9, 2 క్యూబ్ ఈజ్ 8. 9/8. This is the answer. Next, fifth question. This is second question, the last one. Log 10 plus log 3 minus log 2. Log 2. ఎలా రాయాలా మనం ఇది? log 10 plus 2 log 3ని ఎలా రాయొచ్చు? log 3 స్క్వేర్ మైనస్ log 2. ఓకేనా? 3 స్క్వేర్ ఈజ్ 9. నెక్స్ట్ స్టెప్ log 10 ప్లస్ log 9 మైనస్ log 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు చూడండి, అడిషన్లో ఉన్నాయి. log a ప్లస్ log b. ప్లస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? మల్టిప్లైలో అవుతుంది. log a ఇంటూ b, దట్ ఈజ్ log 10 ఇంటూ 9 మైనస్ log 2. ఓకేనా? log 10 9s 90 మైనస్ log 2. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? log a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు log a by b, that is log 90/2. 90/2. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 2 4s are 8, రిమైనింగ్ 1 వస్తుంది. 2 5s are 10. వి గెట్ ఆన్సర్ ఎంత వస్తుంది? log 45. అది థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై ఇచ్చేసాడు. సో మనము log 15 బేస్ 2కి ఎవాల్యుయేట్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. log 15 బేస్ 2. log 15 బేస్ 2. 15కి మనం ఎలా రాయొచ్చు? 15ని log 3 ఇంటూ 5. 3 5s are 15 కదా. బేస్ 2 అలానే ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది? log x ఇంటూ వై బేస్ ఏ ఫామ్లో ఉందా? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ దట్? log x ప్లస్ log y. అలానే రాస్తాం ఇది కూడా. log 3 బేస్ 2 ప్లస్ log 5 బేస్ 2. అదే ఫామ్లోనే రాస్తాం అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, log x ఈజ్ ఈక్వల్ టు log 3 బేస్ 2. log 3 బేస్ 2ని x ఉందా? సో x పెట్టేసేయండి. ప్లస్ log 5 బేస్ 2 ప్లస్లో y ఉందా? y పెట్టేసేయండి. మన ఆన్సర్ ఏమొచ్చింది? x ప్లస్ y బై కండిషన్. బై అవర్ కండిషన్. ఇచ్చిన కండిషన్తోనే చేసాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. log 7.5 బేస్ 2. 7.5ని మనం ఎలా రాయొచ్చు? 75/10 రాయొచ్చా? log 75/10. ఎందుకంటే పాయింట్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి బేస్ కింద 10 వస్తుంది డినామినేటర్లో, పైన 75. ఆల్రెడీ ఇది కూడా నేను ట్రిక్స్ చెప్పానండి. మీరు లాస్ట్ క్లాస్ వినలేదంటే ఇంకొకసారి అక్కడికి వెళ్ళి చూడండి. బేస్ 2. ఓకేనా? log బేస్ 2. 75ని మనము 15 5s 75 రాయొచ్చా? 15 ఇంటూ 5 డివైడెడ్ బై 10 రాయొచ్చు కదండి. 15 5s 75ని ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 5 2s 10 అని. మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 15/2 వస్తుంది. బేస్ 2. మరి ఈ 15ని ఎలా రాయొచ్చు? 3 5s 15 రాయొచ్చా? 3 5s 15 డివైడెడ్ బై 2 అని. ఓకేనా? ఇది ఏ ఫామ్లో ఉందండి? log x బై వై బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు log x బేస్ ఏ మైనస్ log y బేస్ ఏ. ఈ ఫార్ములాలో ఉందా? సో ఎలా చేయొచ్చు మనము? ఏమొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి log 3 ఇంటూ 5/2. ఆ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. a బై b ఫార్ములా కాబట్టి log
log 3 into 5 base 2 minus log 2 base 2. చూస్తేనే అర్థమవుతుంది log 2 base 2 is 1. దట్ ఈస్ log a base a is equal to 1 అని. ఇక్కడ చూడండి ఇది x into y ఫార్ములాలో ఉందా, ఈ ఫార్ములాలో ఉందా, అది log x a plus log y a, log y base a is equal to log x into y base a. ఇది కూడా అలా రాద్దాం. log 3 base 2 plus log 5 base 2 minus log 2 base 2, that is log a base a is equal to 1. మనకు తెలుసండి ఇది ఫార్ములా. సో మైనస్ 1. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, log 3 base 2 is x అండ్ ఈ కండిషన్ అండి y, x plus y minus 1 మనకి వచ్చిన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, log 60 base 2, log 60 base 2. log 60ని ఎలా రాయొచ్చు, మీరు దీన్ని ఎల్సిఎం చేయండి. 60ని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 2 square into 3 into 5 వస్తుంది. స్టాండర్డ్ ఫామ్ రాసుకోండి దీనికి, బేస్ 2 ఈ ఫామ్లో వస్తుంది. ఇది మొత్తం మల్టిప్లైలే కదండి ఉండేది. సో మనకి తెలుసు ఫార్ములా, log x బేస్ ఏ ప్లస్ log y బేస్ ఏ ప్లస్ log z బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ y ఇంటూ z బేస్ ఏ అవుతుంది. ఇక్కడ ఎన్నన్నా మల్టిప్లైలో ఉందండి, అడిషన్లోకి సమ్లోకి మారిపోతుంది, అడిషన్లోకి మారిపోతుంది. ఎలా రాయొచ్చు మనము, log 2 square base 2 plus log 3 base 2 plus log 5 base 2. ఓకేనా. log 2 square ని ఇలా ఏం రాయొచ్చు, 4 రాయొచ్చా మనం, log 4 base 2. ఇక్కడ కూడా ఆన్సర్ అయిపోతుంది, బట్ నో ప్రాబ్లం. కానీ మనకి ఈ కండిషన్లో రావాలి, అవునా, ఈ కండిషన్లోకి రావాలి. ఓకే 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 నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు మనము, ఇక్కడ చూడండి log 2 base 2 ఎంత అవుతుందండి, 1 కదా అయ్యేది, అవునా. ఇక్కడ పవర్ ఉందా, ఇది లాగ్ ముందుకు వెళ్ళిపోతుంది. 2 log 2 base 2 ప్లస్ log 3 base 2 ప్లస్ log 5 base 2. ఓకేనా. log a base a ఏమవుతుంది, 1 అయిపోతుంది. సో 2 into 1 we get 2 plus log 3 base 2 that is x, log 5 base 2 that is y. We get our answer. Okay na. Next third question lo last question andi, fourth one, log 6750 base 2. సింపుల్ అండి, 6750కి మనం ఎల్సిఎం చేసుకుంటాము. 5 ones 5, 1 మిగులుతుంది, 5 3 15. ఇంకా మీకు వస్తుంది కదండి, ఇది డైరెక్ట్గా చేసేసేయండి ఎల్సిఎమ్స్. 5 2 10, ఇంకా 3 ఉంటుంది, 35 అవుతుంది. 5 7 35, we get 0. నెక్స్ట్ 5 5 25, 5 4 2 2 2 7, 3 9 3 3. ఇక్కడ సారీ కనిపించలే వీడియో. ఓకేనా. ఇలా రాయొచ్చు, log 2n ఉందండి ఒకటే, 2 power 1 ఇంటూ 3n ఉన్నాయండి, 1 2 3, 3 power 3 ఇంటూ 5 n ఉన్నాయండి, 1 2 3, 5 క్యూబ్. ఓకేనా. సేమ్ ప్రాసెస్ అండి, ఇదే ఫార్ములా కదండి, log x ప్లస్ log y ప్లస్ log z ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ y ఇంటూ z. సేమ్ ఫార్ములా. log 2 base 2 plus log 3 cube base 2 plus log 5 cube base 2. సింపుల్. సో log 2 base 2 ఎంత అండి, 1 ప్లస్ ఇక్కడ చూడండి పవర్లో ఉండేది లాగ్ ముందుకు వస్తుంది, 3 log 3 base 2 ప్లస్ 3 log 5 base 2. ఓకే, 1 ప్లస్ 3 log 3 base 2 అంటే ఎంత అండి, log 3 base 2 that is x and that is y. 3x plus 3y, we get our answer. అంతే కదండి, సింపుల్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. log 1000 ని మనం ఎలా రాయొచ్చు, 10 క్యూబ్ రాయొచ్చా. 10 ని 3 times మల్టిప్లై చేస్తే we get 1000 ఆన్సర్. ఓకే, log 10 క్యూబ్, log 10 క్యూబ్. సో 10 ని మనం ఎలా రాయొచ్చు, log 2 into 5 whole cube రాయొచ్చా. 2 5 10 and that is cube. log
2 into 5 whole cube ని 2 cube into 5 cube రాయొచ్చు. log 2 cube ఫార్ములా అండి, log a plus log b, that is log a into b is equal to log a plus log b b is 5 cube. ఓకేనా, ఇక్కడ చూడండి పవర్ లో ఉంటే ఏమవుతుంది, log ముందు వస్తుంది వాల్యూ 3 log 2 plus 3 log 5. సింపుల్ ఎక్స్పాన్షన్ అండి, అంతే, దట్స్ వెరీ సింపుల్. అండ్ లానే సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి, log 128/625. 128 కి మనం ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, 2/7 వస్తుంది. ఎల్సిఎం చేయాలి, ఓకేనా. 625 కి ఎల్సిఎం చేస్తే 5/4 వస్తుంది. ఒకసారి ఎల్సిఎం చేయండి, నేను ఇక్కడ చేయలేదు. ఇది ఎలా ఉందండి ఫార్ములా, log a by b ఫార్ములాలో ఉందా, log a by b is equal to log a minus log b నా. సో ఎలా రాయొచ్చు మనం, log 2/7 minus log 5/4. ఎల్సిఎం చేసుకోండి, వెరీ ఈజీ ఎల్సిఎం, అందుకే నేను ఇక్కడ చేయలేదు. టఫ్ ఉండే ఎల్సిఎం అయితే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, ఓకేనా. సో ఇక్కడ చూడండి log 2/7 is minus log 5/4 ఉందా, ఎలా రాయొచ్చు దీన్ని, log 7 log 2 minus 4 log 5. we get answer, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, log x square y cube z power 4. సేమ్ అండి, అంతా మల్టిప్లికేషన్ లో ఉంది. సో మొత్తం సమ్ చేసేద్దాం. log x square plus log y cube plus log z power 4. సో log x square ని ఎలా రాయొచ్చు, 2 log x by using formula 3 log y plus 4 log z. okay, that's the answer, simple. Next last question, that is 4 log p square into q cube by r power 4. ఇది ఫస్ట్ a by b ఫామ్ లో ఉందా, ఫస్ట్ అది చేసేసుకోండి. log a by b అంటే log a minus log b, p square into q cube minus log r power 4. ఓకేనా, ఇది ఈ ఫార్ములా ఉంది, log a into b ఫార్ములా ఉందా. సో log a plus b, that is log a log b minus log r power 4. సో log p square ని ఎలా రాయొచ్చు, 2 log p, this is a formula, plus 3 log q minus 4 log r. ఓకేనా, ఇంకో క్వశ్చన్ ఉందండి, ఫిఫ్త్ క్వశ్చన్, దట్స్ ద లాస్ట్, దిస్ ఇస్ నాట్ లాస్ట్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, log root x cube by y square is equal to log, okay, log x by x cube by y square. రూట్ ని ఎలా రాయొచ్చు, 1/2 రాయొచ్చా రూట్ ని. ఓకే, log, ఇప్పుడు సపరేట్ రాసేసుకుందాం, log x cube whole power 1/2 divided by y square whole power 1/2. ఇక్కడ 2 and this 2 will get cancel. ఏమవుతుంది, log x power 3 into 1, that is 3 divided by 2 divided by y power 1. ఓకేనా, ఇది వచ్చింది మనకి. ఇది a by b ఫామ్ లో ఉందా, log a by b ఫామ్ లో. సో log a minus log b, సో పవర్ లో ఉండేది log ముందుకు వస్తుంది, దట్ ఈస్ 3/2 log x minus log y, 1 log ఒకటి, దట్స్ log y నా. సో థ్యాంక్ యూ, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ మనము 5, 6, 7, 8, 9 నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో బాయ్, ప్లీజ్ పాజ్ ద వీడియో టు నోట్ డౌన్.